సడెన్‌గా హెల్త్ అప్‌సెట్ అంటే అయిపోయింది. హెల్త్ మంచి హెల్త్ అండి. కోవిడ్ వల్ల వ్యాక్సిన్స్ 3, 4, 5 ఏసేస్తే బాడీలో ఏమి ఇమ్యూనిటీ ఉంటది చెప్పండి. అవునండి. మనం ఉన్న ఇమ్యూనిటీని వాడతాం మనం. ఎందుకని బయట నుంచి ఏసేవన్నీ మొత్తం మన ఇమ్యూనిటీని లాగేస్తే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే తట్టుకోగలగాలి కదా! ఆయనకి మామూలుగా అదే న్యూమోనియాలా వచ్చింది. దానికి చాలా యాంటీబయాటిక్స్ అవి ఎక్కువ డోస్ ఇవ్వటం. ఇవ్వాలి తప్పదు కదా! డాక్టర్స్ తప్పని కూడా నేను అనను. అవునండి. కానీ బాడీలో ఇమ్యూనిటీ ఉండాలి కదండీ! ఈ వ్యాక్సిన్స్ వచ్చి చాలా మందికి ప్రాబ్లమ్ అయింది. అవును. చాలా మంది పోస్ట్ కరోనా ఇబ్బంది పడ్డారు. కాకపోతే ఆయన అసల రాయి ఆయన. హ్మ్. ఓహ్! దేన్నైనా సరే ఈజీగా తట్టుకోగలుగుతారు. మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చి కృష్ణరాజు గారు వస్తే, మీ భయాన్ని ఒక చిటికలో తీసేసేవారు ఆయన. ఇప్పుడు మీరు ఆ మైండ్ ఎంత ఫ్రెష్‌గా ఉంటుంది కదా! ఫ్రెష్‌గా అయిపోయి నాకేం కాదు అని అలా ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చి బతికించారు ఆయన. ధైర్యం చెప్పి కొంతమందికి. ఆయన బావమరిది అవుతారు. ఆయనకేదో ఎలర్జీ వచ్చి అది తగ్గదనమాట. విపరీతమైన దురద అవన్నీ భరించలేకపోతున్నాను. నేనేదో అయిపోవాలి అంటే, ఆయనకి ఎంతో సునాయాసంగా కొన్ని చిట్కాలు చెప్పి, "నువ్వు ఆ యోగా చెయ్యు, ప్రాణాయామం చెయ్యు, ఇలా చెయ్యి" అని చెప్తే ఈ రోజుకి ఆయన నేను నాన్నమాయ వల్లే బతికాను అని చెప్పుకుంటూ ఉంటారు గర్వంగా. ఆయన చెప్పే ధైర్యం వల్ల గైడెన్స్. బ్రహ్మాండంగా అన్నీ తగ్గిపోయి కూడా నార్మల్ అయిపోయాను నేను అని. హ్మ్. ఇట్లాంటి వ్యక్తి ఆయన ఎన్నో వేల మందిని బతికించారు. అవునండి. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన గురించి ఒకసారి మేము ఎక్కడికో వెళ్తుంటే అప్పుడు ఎక్కువ ట్రైన్‌లో వెళ్ళేవాళ్ళం. వెస్ట్ గోదావరి అంటే ట్రైనే అవునండి. కదా! అవును. ఆవిడ పరిగెట్టుకొచ్చేసింది నా దగ్గరికి. "ఏంటమ్మా" అంటే, "కృష్ణరాజు గారు మా ఆయన్ని బతికించారమ్మా మహానుభావుడు." ఏంటి అంటే, ఎప్పుడు ట్రైన్ ఎక్కితే వెనకాతల ఒక 10 క్యారేజీలు ఉండాలి. ఆయన ఒక్కరికే కాదు. ట్రైన్ అంతా ఎవరికైనా ఫుడ్ లేదంటే క్యారేజీలు వెళ్తా ఉంటాయన్నమాట. ఆవిడకి ఆళ్ళ ఆయనకి ఎక్కడో లాస్ట్‌పేటలో ఉన్నారంట ఆళ్ళు. ఆయనకి సడెన్‌గా షుగర్ తగ్గిపోయిందంట. అప్పుడు ఫుడ్ అది ఉండేది కాదు కదండీ అందులో. అవును. అందులో ఒక ఆయన అన్నారంటే, "కృష్ణరాజు గారు ఎక్కారు పలానా ప్లేస్‌లో. ఆయన దగ్గర డెఫినిట్‌గా ఫుడ్ అయితే ఉంటదంటే." ఆవిడ మొత్తం పరిగెట్టుకుంటూ వస్తుంటే క్యారేజీలతో ఆయన ఒక క్యారేజీ ఇస్తే పట్టుకెళ్ళి ఆ ఫుడ్ పెడితే ఇంకా షుగర్ నార్మల్‌గా అయిందమ్మా. అలాగా ఆయనేమో నా భర్తను బతికించారు అని ఆవిడ ఆ రోజు చెప్తా ఉంటే, "అలా ఎంతమందో ఉన్నారమ్మా నీతో పాటు" అన్నాను. కరెక్ట్. అలా ప్రతి ఒక్కరికి అనమాట. ఆయనకి ఎంత చెప్పినా ఆయన గురించి అవునమ్మా. బుక్ రాస్తే గాని బుక్ సరిపోదు రాయాలండి. లైఫ్. బుక్ రాయాలి. నా లైఫ్ అంతా రాయాల్సిందే. ఇంక ఆయనే. అంటే ఎందుకంటే మీరు తక్కువ టైము ఆయన లైఫ్ స్పాన్‌లో తక్కువ టైం మీరు ఆయనతో గడిపినా ఎక్కువ అర్థం చేసుకున్నారు మీరు కృష్ణరాజు గారిని. లైఫ్ అంతా ఆయనే. అవునండి. అవును. అంటే ఎంత ఇది అంటే ఆయన్ని కంటికి రెప్పలా ఆయన కూడా చెప్పడం జరిగింది. కంటికి కనురెప్ప లేకపోయినా కన్ను ఉంటదేమో గానీ, శ్యామల నా భార్య లేకుంటే నేను ఉండలేను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారాయన. అవునండి. అంత బాగా ఆయన్ని నేను అంటే అంత ప్రేమ అనమాట ఆయన. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఎలా చూసుకోవాలి కంటికి రెప్పలా అని. ఆయన ఈ కింద కూర్చుంటే ఉన్నంతసేపు మేడ మీద కూడా వెళ్ళేదండి. ఆయన పడుకున్నప్పుడే. మేడ మీదకెళ్ళినా, బయటకెళ్ళినా, చుట్టాల దగ్గరికెళ్ళినా పడుకుని 2 అవర్స్‌లోనే నా షాపింగ్‌కెళ్ళినా. ఆయన లెగిసి ఉన్నంతసేపు ఇక్కడే ఉంటాను నేను. అంతలా ఆయన కూడా అనేవారు. "ఎళ్ళు పర్లేదు ఎళ్ళు" అంటే. ఆయనతో కలిసి వెళ్ళడం తప్ప ఒంటరిగా ఎక్కడికి ఎప్పుడు జీవితంలో నేను 2 సార్లు వెళ్ళలేదు. తప్ప వెళ్ళలేదండి వదిలి. అదనమాట. అదే అంటారు బాబు. ఇప్పుడు మాత్రం ఆయన వదిలి వెళ్ళారని మీరు అనొద్దు. ఆయన మీతోనే ఉన్నారు. ప్రభాస్ అంటాడు అలాగే. ప్రభాస్ హ్మ్. పిల్లలు అంటానండి. ఆయన ఎక్కడికి వెళ్తారు ఆయన మీతోనే ఉన్నారు. ఆ ధైర్యంతోనే నేను తిరగలుగుతున్నాను. అది మీ అందరి మాటల్లోని కూడా నిజం అవుతుంది నాకు. నిజమే ఎక్కడికి వెళ్ళలేదు కృష్ణరాజు గారు ఇక్కడే ఉన్నారు. అదే అన్నమాట. మీ పిల్లల బాధ్యతే కాదు. ప్రభాస్ బాధ్యత కూడా ఇంకా మీకుంది. పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేయాలి కదా! ఇదండి భగవంతుడు ఉన్నాడు. కృష్ణరాజు గారు ఉన్నాడు. అదేలే. ఉన్నారు ఆయన. ఫ్యామిలీని అందరిని చూసుకుంటారు ఆయన అభిమానించి ప్రతి అవునండి. అవును. ఒక్కరిని. మా పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు. ఫ్యామిలీ అన్నా మీ బట్టే కదండి. మదర్‌ని కూడా బాగా చూసుకుంటారు. పెద్దమ్మాయి తను ప్రొడ్యూసర్ అవుతుంది. పెద్దమ్మాయి. అవునా? త్వరలోనే ఏవో సినిమాలు చేయబోతుంది. చేయబోతున్నారు. కృష్ణరాజు గారు ఉండగానే తీయాలసలు. హ్మ్. ఆ మధ్యలో ఇలా అవటం వల్ల పాపం. అదే నేనే అడగబోతున్నా. పిల్లలు మరేంటి సినిమా రంగంలోకి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? పెద్దమ్మాయి లండన్‌లో చదివింది. తర్వాత అమెరికాలో చదివింది. తర్వాత దానికి ప్రొడక్షన్ మీద బాగా ఇంట్రెస్ట్. ఆటోమేటిక్‌గా అలా వస్తదేమో కృష్ణరాజు గారు. మనదుంది కదండీ గోపీకృష్ణ. గోపికృష్ణ ఉందిగా. పాప స్టార్ట్ చేస్తదండి. కొద్ది రోజుల్లో. ఇప్పుడిప్పుడే ఆ పిల్లలు తేరుకొని బయటకొచ్చారు.
అవునండి. రెండో అమ్మాయి ఆర్కిటెక్చర్, తన చాలా అద్భుతమైన ఆర్ట్ Art direction. రెండో అమ్మాయి ఆర్ట్ డైరెక్షన్ మా అమ్మాయి కలికి చేస్తుందండి. మ్హూ. ఆ కారు డిజైనింగ్ నేను జరిగింది అంత దాంట్లో చాలా ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ. అవును. ఆ అమ్మాయి కాకపోతే వీళ్ళు తెలుసు కదా బాబులాగే వీళ్ళు ఎక్కువ తెర వెనకే కానీ తెర ముందు calm వస్తూ going. ఉండరు చాలా పిల్లలు. చాలా తర్వాత చాలా మంచి యాటిట్యూడ్, హెల్పింగ్ నేచర్, కృష్ణరాజు గారి లాగే అంతా రెబల్స్ లా ఉంటారు. మళ్ళీ అందరిని ఎంతో ప్రేమతో చూస్తారు. ఒక మగ పిల్లల్లాగే పిల్లలు ఎలా ఉండాలి వాళ్ళ జీవితంలో, ఎంత రెస్పెక్ట్గా ఉండాలి, ఎంత హెల్ప్గా ఉండాలి, వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ ఎలాగా అన్ని నేర్పారు పిల్లలకు బాగా. ఆ విధంగా పిల్లలు కూడా తయారయ్యారు. అలాగే మా రెండో అమ్మాయి ఎక్సలెంట్ అంటే ఇంకా అసలు తనకి చెప్పలేము అనమాట. మ్. రాజుగారికి అంటే ప్రభాస్ గారికి అంటే అందరికీ తన వర్క్ అవన్నీ చూస్తే విపరీతంగా అభిమానిస్తారు ఆ రెండో అమ్మాయి. అంత బాగా చేస్తారు. ఆ అమ్మాయి ఇంత మంచి బాబు మూవీ చేయటం అనేది కూడా ఒక గర్వకారణం. తన పేరు సాయి ప్రకీర్తి. సాయి ప్రకీర్తి. ఓకే. కలికి చేసింది ఆ అమ్మాయి బాగా ఇంటర్న్షిప్ లాగా. వాళ్ళు ఇంటర్న్షిప్ భర్త గారు ఫోన్ చేసిన ప్రతిసారి చెప్తారు, అయ్యో బాబోయ్ ఈ రెండో అమ్మాయి ఇంత గొప్ప అమ్మాయిని ఇంకెప్పుడు అట్లా చూడం మనం, ఇంత హార్డ్ వర్క్, ఇంత గొప్ప మెంటాలిటీ అని ఫోన్లో నాకు చెబుతుంటే నాకు కూడా ఆనందంగా గర్వంగా కదా ఉంటుంది. మరి ఏముంది ఇప్పుడు ఆ ప్రొడక్షన్ లోకి వస్తే గోపీకృష్ణ పెద్ద పాప comments, రెండో పాప అంతా వస్తే కలిసి. ప్రభాస్ కూడా డేట్లు ఉన్నారు. ఇచ్చాడంటే మళ్ళీ అవును. ఫైల్లోకి వచ్చేస్తుంది గోపీకృష్ణ. మూడో అమ్మాయి సైకాలజీ అంటే ఇంట్రెస్ట్. ఓకే. అమ్మాయి ఇక్కడ చేసి అమెరికాలో ఇప్పుడు మాస్టర్ చేస్తుంది. ఓకే. బాగుంది, చదువుకున్నారండి, ఇంకా సినిమా రంగం ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. వెనకాతల ప్రభాస్ లాంటి పెద్ద హీరో, అసలు ప్రపంచంలోనే పెద్ద హీరో. చెల్లెళ్ళు అంటే చాలా ప్రేమ ఆయనకి, అవునా? చాలా బాగా చూస్తారు. ఓ, ఇక్కడికి వచ్చినప్పుడు వస్తుంటారండి? మన ఇంటికి అసలు వాళ్ళ పెదనాన్నగారు ఉంటే ఇంకా ఎవ్రీ వీక్ వచ్చేవలసిందే. ఒక ఫోన్ చేసి బాబా ఎక్కడున్నా నిన్ను చూడాలని ఉందంటే వచ్చేసేవారు. అయ్యి బాబా కృష్ణరాజు గారు అంటే ఇంకా అసలు పంచ ప్రాణాలు ఆయనకి. పెదనాన్నగారు అంటే బాహుబలి లాంటి కొడుకు కృష్ణరాజు గారికి తప్ప ఎవరికి ఉంటారు? ప్రపంచ దేశాలను వేయలేరు.